మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీ మరి యాదవరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వాసుదేవరెడ్డి గారు, శ్రీ నయీం గారు, జోరిక రమేష్ గారు, రామూర్తి గారు, నారాయణరావు గారు, సురేందర్రావు గారు, రవీంద్రరావు గారు, వీరు గారు, చెంచు కృష్ణ గారు, ఇంకా మీడియా సమావేశంలో పాల్గొంటున్న మిత్రులకి, ప్రశాంత్ గారికి, అలాగే మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దేవాదుల ప్రాజెక్టు సందర్శన చేస్తున్నారు. ప్రచారం అంతనేమో ముఖ్యమంత్రి అని అన్నారు, మరి ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి పోతున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేకుండానే బట్టి గారు వెళ్తున్నారు. మరి ఎందుకు పోతున్నారో, బట్టి గారు ఏ ఉపసమ్మతి కోసం పోతున్నారో, ఇంకా ఏ రకమైన మాయ మాటలు చెప్పి ఇంకా ప్రజలలో వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం ప్రయోగాలు చేయడానికి పోతున్నారో అర్థం కాడాలి. ముఖ్యమంత్రి లేకుండా మరియు నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా జిల్లా మంత్రుల పర్యటన కూడా లేదండి. నేను ఇంతకుముందే చూసిన కొండా సురేఖ గారిదేమో వరంగల్ సిటీలోనే షెడ్యూల్ ఉంది, సీతక్క గారి షెడ్యూల్ ఏమో లేనేలేదు. మరి ఈ ఉప ముఖ్యమంత్రి గారి సంబంధం లేని శాఖ మంత్రి గారేమో పర్యటన పెట్టుకున్నారు. దేవాదుల నీరు వదిలారు. ఎప్పుడు వదిలారు? గౌరవ కేటీఆర్ గారు 5వ తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌజ్ సందర్శన చేశాక నాడు ఆ రోజు 95,000 క్యూసెక్ల నీరు పైగా ప్రవహిస్తున్న సందర్భం తర్వాత 8వ తారీఖు నాడు 2 పంపులు ఆన్ చేశారండి దేవాదుల. తర్వాత ఏదో 3 చేశారు, తర్వాత 4 చేశారు. ఈరోజు 7 పంపులు ప్రారంభించారు. 8వ తారీఖు నాడు ప్రారంభించినాక 8, 9 తారీఖులో కేవలం ఒక 600 క్యూసెక్లు మాత్రమే పంపింగ్ చేశారు. దాదాపుగా 8, 9, 10 తారీఖు వరకు కూడా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఈరోజు అయితే 32,500 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. మరి కిందికి మాత్రం 30,000 క్యూసెక్ల నీరును విడుదల చేస్తూ పంపింగ్ మాత్రం కేవలం ఒక 1,184 క్యూసెక్ల నీరు మాత్రం పంపింగ్ చేస్తాం 7 పంప్ హౌజ్ల ద్వారా. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు మొన్న దిగ్భ్రాంతికరంగా యావత్ తెలంగాణ నివ్వెరపోయేలా, యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడు ఎవడైనా, మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా మేడిగడే బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌజ్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా.
మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది, మరి కన్నెపల్లి పంప్ హౌస్లోకి మరి ఎంత డౌన్లో ఉంది, అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్కి టచ్లో ఉన్నాయని ఎన్ని చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుని తెలుసు. మళ్ళీ ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు, నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలీదా? 30 నెలలైంది కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు కూడా నీకు మేడిగడ్డ ఏంది, సుందిల్ల ఏంది, అన్నారం ఏంది, ఎల్లంపల్లి ఏంది, కాళేశ్వరం ఏంది, మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది, సమ్మక్క బ్యారేజ్ ఏంది, సీతారామ బ్యారేజ్ ఏంది, ఈ బ్యారేజ్ల ద్వారా మరి నిల్వ ఉంటున్న నీరేంది, ఈ పంపులను పంపింగ్ చేసుకోవాలనే సోయి లేకుండా ఎట్లా ఉంటున్నావు, ఏం అర్థం చేసుకున్నావు ఈ 30 నెలల అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మరి చెప్పాలి కదా, గేట్లు మూయకుండా నీళ్ళు ఎట్లిస్తారు, గేట్లు మూయకుండా నీళ్ళు ఎట్లిస్తారు అనేది చెప్పాం. నిలువ నీరు ఏదైతే ప్రాణహిత నీళ్లు ఉన్నాయో 1,00,000 క్యూసెక్ల నీరుందో ఆ నీరు ఎటువైపు ప్రవహిస్తుందో ఆ పాయ ఈ గేట్ల కానుకొని ఎన్ని మీటర్ల ఎత్తుల నీళ్లున్నాయి పంపింగ్ చేయడానికి అవకాశం ఉందని చెప్తే నువ్వు మాట్లాడిన తీరు ఎంత దారుణంగా ఉంది. ఇంత దారుణంగా మాట్లాడతావా? బీఆర్ఎస్ నాయకులని కోసి ఆ రక్తాన్ని పొలాలలో చల్లి పంటలు పండిస్తానని చెప్పే ముఖ్యమంత్రి ఈ దేశంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా మాట్లాడంగా విన్నామా? ఏం సంస్కృతి నేర్పుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు? ఏమైనా మాట్లాడితే తొండలీడిస్తా, పండబెట్టి తొక్తా, పేగులు మెడలేసుకుంటా, రక్తం పొలాలకు వారిస్తా, గద్దెలు గురుస్తా, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుతా అంటావు, బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటావు. ఏం భాష నేర్పుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు? తెలంగాణలో ఈ ప్రజలకి ఏం డైరెక్షన్ ఇస్తున్నావు ముఖ్యమంత్రి? రాష్ట్రాన్ని తెచ్చిన నేత కేసీఆర్ గారు 60 లక్షల సభ్యత్వం కలిగి సుదీర్ఘ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపిన పార్టీ నేతల్ని ఇంత దిగజారి భాష మాట్లాడడం, అది క్రూరమైన హింసని ప్రేరేపించేలాగా మాట్లాడడం అనేది ఎంత మేరకు తగును? ఇది ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కదా? ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్న బూతులు కావా? ఈ అరాచకత్వం అనేది ఎవరిని జీర్ణించుకుంటున్నారు? ఈ భాషని యావత్ తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ, సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి చెక్ చేసుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి. ఇలా దేశంలోనే బ్రహ్మాండమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన తెలంగాణ ఈరోజు క్రైమ్ రేట్లో ఎక్కడికి వెళ్ళిపోయినామో ఒకసారి చూడు. 60 సంవత్సరాలు ఈ తెలంగాణ మీ కాంగ్రెస్ పాలనలే కదా రక్తం ఏర్లై పారింది. 1952 ఉద్యమంలో 7గురిని కాల్చి చంపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. 1969లో 369 మంది అమాయకులైన విద్యార్థి నాయకుల్ని పొట్టన పెట్టుకుని రక్తం తీర్మానించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తెలంగాణలో ఉపాధి కల్పించకుండా వందలాది మంది యువకుల్ని నక్సలైట్ల పేరిట ఎన్కౌంటర్లో చంపి ఏర్లై భారించింది మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? సమైక్య పాలనలో తెలంగాణ కోసం పోరాటం చేస్తే అనేక మంది జైళ్లలో పెట్టి ఊచకోత కోసి విపరీతంగా లాఠీచార్జ్ చేసి కొట్టి నిర్బంధించింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఇస్తానని ప్రకటించి వెనక్కి తీసుకుంటే సమైక్యవాదుల పోరాట ఫలితంగా గుండె గాయమై అనేక మంది నాయకులు, విద్యార్థులు, మేధావులు, మరి ప్రజలు ఆత్మాహుతి చేసుకుంటే, చనిపోతే, బలిదానాలు చేసుకుంటే ఇది మీ కాంగ్రెస్ పార్టీ తాగిన
రక్తపు దాహం కాదా? రక్తపు కేర్లు బారించారు కదా మీరు. ఇలాంటి మీకు ఇంకా ఎంతమంది రక్తాన్ని ఇవ్వాలి? ఎన్ని రక్తపు తేర్లు మారాలి? ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన నాటి నుంచి త్యాగాలు చేస్తూనే ఉన్నాం కదా, చస్తూనే ఉన్నాం కదా. చావుకు కారకులు మీరే కదా. ఇంకా ఆ ఆనవాళ్ళను పట్టుకొని ఇవాళ రక్తాన్ని ఇవాళ పొలాల్లో చల్లి పండిస్తానే దౌర్భాగ్యకు భాషకు దిగజారిన ఈ ముఖ్యమంత్రికి ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలంగాణ ప్రజలు ఆలోచనలు చేస్తున్నారు. ఇవాళ ఎవరికి ఇవాళ ఎందుకు నువ్వు దేవాదుల పంప్ హౌస్లు ఆన్ చేయలే? ఎందుకు సీతారామ ప్రాజెక్టులు లేటుగా ఆలస్యంగా ఆన్ చేశావు అంటే ఇంతకాలం పారిన నీళ్ళని ఎవరికి పంపించావు? ఎవరు పంటలు పండించడానికి, ఎవరికి రుణం తీర్చుకోవడానికి నువ్వు పంపించావో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీ గురుభక్తిని చాటుకోవడం కోసం చేస్తున్న ఆపేక్ష మమకారం కూడా ప్రజలకు తెలుస్తూనే ఉన్నది. తెలంగాణ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక దఫాలుగా వారి ఘోష, వారి బాధ వ్యక్తం చేశారు. అనేక నివేదికలు ఇచ్చారు. ప్రతి నీటి బొట్టును ఏ రకంగా మనం వడిసి పట్టుకోవచ్చు, మనం సాగునీరు అందించవచ్చు అని బ్రహ్మాండంగా ఇంజనీర్లు చెప్పారు. ఆ ఇంజనీర్ల యొక్క అనేక సలహాలు తీసుకునే కేసీఆర్ గారు అనేక నిర్మాణాలు చేపట్టారు. ఇవాళ మన తెలంగాణ వచ్చాక మొన్నటి వరకు పరిస్థితి యావత్ తెలంగాణ చూసుకుంటే ఎన్ని చెక్ డ్యాములు కట్టాం, ఎన్ని వాగులలో వంకలలో నీరును నిల్వ చేసుకున్నాం. 48,000 పైగా చెరువులని మనం పునర్నిర్మించుకున్నాం కదా, చెక్ డ్యాములు నిర్మాణం చేసుకున్నాం కదా. యావత్ వాగులు వంకలు ఏర్లు అన్నిటినీ రిజర్వాయర్లుగా చేసుకున్నాం కదా. తత్ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి కదా. భూగర్భ జలాలు పెరిగిన ఫలితంగానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి సాగునీరు అందింది కదా. మహబూబ్నగర్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నల్లగొండ జిల్లాలో ఒక పార్ట్ కానీ, వరంగల్ జిల్లాలోని ఒక పార్ట్ కానీ, ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక పార్ట్ కానీ మరి కరువుతో పీడింపబడుతున్న సాగునీరు నోచుకొని, తాగునీరు నోచుకొని ఈ రాష్ట్రం ప్రతి మారుమూలలో ప్రతి ఎకరాకి భూగర్భ జలాలు పెంచి ఇటు రిజర్వాయర్ల ద్వారా, సాగునీరు ద్వారా, ప్రాజెక్టుల ద్వారానే కాకుండా భూగర్భ జలాల ద్వారా ప్రతి ఎకరాకి సాగునీరు అందిస్తేనే కదా, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తేనే కదా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పంటలు పండింది. 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే ఇది కేసీఆర్ గారి ఆలోచన విధానం కదా, నీటి తీరువ విధానం కదా. ఊరికనే పంటలు పండాయా? ఊరికనే రాష్ట్రం అంతా నీరుందా? 24 గంటల నాణ్యమైన నీరు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ నీరుంటే అక్కడ రైతులు మోటార్లు వేసుకొని పండించుకున్నారు కదా అద్భుతంగా. చెర్లలో కానీ, వాగులలో కానీ, కాలువల్లో కానీ ఇవన్నీ రకాలైనటువంటి నీటి తీరువ విధానాన్ని చేస్తే ఇవాళ భూగర్భ జలాలు ఎక్కడ పోయినాయి? ఆఖరికి నీ ఇసుక మాఫియా చెక్ డ్యాంలను కూడా బాంబులు పెట్టి పేల్చింది కదయా ఓ ముఖ్యమంత్రి. ఇవాళ యావత్ తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ వాగులో ఏ వంకలలో చూసినా ఇవాళ లారీలు విపరీతంగా ఇసుక తోడేస్తున్నాయి కదా. భూగర్భ జలాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ వాగులలో నీళ్లు ఉన్నాయి? చెక్ డ్యాములు పేల్చేసి నీళ్లను వదిలేస్తుంటే ఎక్కడైనా ఒక్క చెరువుకి నీళ్ళని తెచ్చాయా? ఇవాళ దేవాదుల బ్రహ్మాండంగా 10 పంపులు ఉన్నాయి కదా, రోజుకి 25 టీఎంసీల పైన ఇలా పంపింగ్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నది కదా. దాదాపుగా 15 లక్షల ఎకరాల స్థిరీకరణ ఇలా ఎస్ఆర్ఎస్పి 7.5 ఎకరాలు కానీ, 5.5 ఎకరాలు దేవాదులకు సంబంధించి కానీ మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, నల్లగొండలోని కొంత పార్ట్ కానీ, ఇవాళ మెదక్ జిల్లాలోని కొంత పార్ట్ కానీ ఈ దేవాదుల ద్వారా పుష్కలంగా చెరువులు నింపే అవకాశం ఉంటే, సాగునీరు అందించే అవకాశం ఉంటే, ఎప్పటి నుంచో నీళ్లు మారుతుంటే ఎందుకు నువ్వు పంపింగ్ చేయలే? సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తయింది కదా, మొన్న 3 పంపులు ఆన్ చేశారు. మరి వర్షం నీడు ఫ్లడ్ మొదలైన కాంచెలి ఎందుకు పంపింగ్ చేయలే? ఇది కదా కుట్ర, ఇది కదా వరంగల్ ప్రజలకి నువ్వు చేస్తున్న మోసం దగ. ఇవాళ చెర్లలో కనుక నీరుంటే బ్రహ్మాండంగా నాట్లేసుకునేది కదా,
పంట పండేది కదా, రైతుల గుండె ధైర్యం ఉండేది కదా. ఈ ఏడుపు కొట్టు మాటలు, ఈ దగాకోరు మాటలు నువ్వు మాట్లాడాల్సిన దుస్థితి కూడా ఉండకపోవు కదా. ప్రజలకి విజ్ఞప్తి చేసే ముందు, ఆరుతడి పంటలు వేసుకోవాలనే ముందు ఈ నీటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, ఎట్లా పంపింగ్ చేసుకోవాలి, ఎక్కడికి నీటిని చేర్చాలి అనే కనీస అవగాహన లేని సన్యాసి ముఖ్యమంత్రి రిటైర్డ్ ఇంజనీర్లని బెదిరిస్తావా? అలాంటి త్యాగ పురుషుల మీద అవాకులు చవాకులు పేల్తావా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జీవితం అంతా నీటి కోసం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం తనలాడిన మహా పెద్ద మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి కన్నీటి నీరు పెట్టించినావు కదరా దౌర్భాగ్యుడ, ఏడిపించావు కదరా. మా జీవిత ఫలంగా జీవితాంతం త్యాగం చేసి తెలంగాణ గడ్డ నీటిపారుదల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి చేసిన అలాంటి మహానుభావులు సలహా ఇస్తే జైల్లో పెడతానంటావా? ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు, ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? 3 సంవత్సరాల కేసీఆర్ గారు ఏం కట్టిండ్ర ప్రాజెక్టుని? ఏం రకంగా, ఎన్ని రకాలుగా ఉంది ఇది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు కలిపితే కదరా కాళేశ్వరం అనేది. 94,000 కోట్ల రూపాయలు వీటన్నిటికి ఖర్చు పెడితే, ఇన్ని వేల ఎకరాలని ఎక్వేషన్ చేస్తే, ఇన్ని రిజర్వాయర్లని నిర్మిస్తే, ఒక్క మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లని రిపేర్ చేయలేక 3 సంవత్సరాలకి తీసుకొస్తున్నావు కదా. ఊరికనే వచ్చినాయి పర్మిషన్లు? డిపిఆర్ లేకుండా, అనుమతి లేకుండా నిర్మించామా? 18 కేంద్ర సంస్థల ద్వారా అనుమతులు తీసుకొని నిర్మించిందిరా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏం ఊరికనే ఆషామాషిగా నిర్మించలే, అన్ని అనుమతులు తీసుకొని. నీ రిపేర్కి ఇంత సమయం ఎందుకు పట్టింది? 3 ఏళ్లలో ఇన్ని బ్యారేజీలు, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని టన్నెల్స్, ఇన్ని కాలువలు, ఇన్ని సబ్ స్టేషన్లు, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా 240 మెగావాట్ల సంబంధించినటువంటి మోటార్లని మేము బిగించి పంపింగ్ చేస్తే, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా నిర్మిస్తే, ఊరికేనే తృణప్రాయంగా చిల్లరగా నీ చిల్లర భాషతోటి అవమానాల పాలు చేస్తుంది కదరా. నీ దుగ్ధ తీర్చుకోవడం కోసం గోదావరి నీళ్లు ఉరికనే వస్తాయా తెలంగాణకి? డౌన్లో ఉంది కదా గోదావరి. కృష్ణా నీళ్లు ఉరికనే కిందికి పైకి వస్తాయా? కృష్ణా నది డౌన్లో ఉంది కదా తెలంగాణకి. ఈ 2 నదుల నీళ్లు వాడుకోవాలంటే పంపింగే కదా విధానం, లిఫ్ట్లే కదా విధానం. మీ వైఎస్ఆర్ జలయజ్ఞం ధనయజ్ఞం పెట్టినప్పుడు కూడా తుమ్మిడి అటు దగ్గర కడతామన్నప్పుడు ఇదే మల్లన్న సాగర్, ఇదే రిజర్వాయర్లు కదా, ఇదే ఎల్లంపల్లి కదా, అవే ఛానల్స్ కదా కేసీఆర్ గారు పూర్తి చేసింది. తుమ్మిడి అటు దగ్గర అనుమతులు ప్రాబ్లం అని, ఇబ్బందులు ఉంటాయని, ప్రాణహిత అయితే పుష్కలంగా నీళ్లు ఉంటాయని, కష్టకాలంలో నీళ్లు వాడుకోవచ్చని, గోదావరిని రిజర్వాయర్గా మార్చుకోవచ్చని
రివర్స్ పంపింగ్ ద్వారా ఎక్కడ కష్టం వచ్చినా చుక్క నీరు ఇబ్బంది లేకుండా తాగునీరు సాగునీరుకి అందించాలని కదా మేడిగడ్డ బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్ పూర్తి చేసి అసంపూర్తిగా ఉన్న మిడ్ మ్యానర్ను కూడా పూర్తి చేసుకొని యావత్ జలశక్తిని రూపొందించుకొని అటు పరిశ్రమలకి, అటు హైదరాబాద్కి, ఇటు తాగునీరు మిషన్ భగీరథకి, ఇటు సాగునీరుకి యావత్ తెలంగాణలో ప్రతి మారుమూలకి అనుసంధానం చేయగలిగింది తక్కువ కాలంలో కేసీఆర్ గారు. ఎక్కడి నీరు మనం వాడుకున్నాం, ఎంత నీరు వాడుకున్నాం, ఎన్ని టీఎంసీలకు పోయినాం, 250 టీఎంసీల పైన నీటిని సద్వినియోగం చేసుకునే శక్తిని సంపాదించుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కదా, కేసీఆర్ చేసింది కదా. ఒకవేళ పోయేటి అయితే, కొట్టుకపోయేటి అయితే, అంత అనామకంగా కడితే, సాంకేతికంగా అవి లేకపోతే 28 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే, వరద వస్తే ఎందుకు కొట్టుకపోలే? దాని కింద ఉన్న సమ్మక్క బ్యారేజీ బ్రహ్మాండంగా ఉంది కదా, దాని కింద ఉన్న సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా, సుందిల్ల అన్నారం బ్రహ్మాండంగా ఉంది కదా. ఆ రెండు కుంగిన పిల్లర్లని పునర్నిర్మించడానికి, రిపేర్ చేయడానికి నీకు 2.5 ఏళ్ళు పట్టింది. రిపేర్ చేయడానికి ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇది కేవలం కేసీఆర్ గారి మీద కుట్ర. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పని ఏ ప్రచారం అయితే చేశారో, రాజకీయంగా ఏ రకంగానైతే లబ్ధి పొందారో, ఆ లబ్ధి పొందిన రాజకీయాన్ని నిలపాలంటే కేసీఆర్ గారికి మళ్ళీ శాశ్వత కాళేశ్వరాన్ని నిర్మించిన కీర్తి రావద్దని, అన్నదాత కీర్తి రావద్దని, రైతు బాంధవుడిగా కీర్తి రావద్దని చెప్పని అప్రతిష్ట పాలు చేయడం కోసం నిరంతరం కుట్రలు ఇవాళ బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో చేస్తూ ఈ రెండు ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు కేసీఆర్ గారు లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ ఈ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇది పనికిరాని ప్రాజెక్టుగా చెప్పడం కోసం రైతుల నోట్లో మట్టి కొట్టడం, కంట కారం కొట్టడం తప్ప మరోటి కాదు. ఇది మేము ఊరుకునే ప్రసక్తే లేదు. నిజాలను ముందు పెడతాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, మరింతగా అన్ని రకాలైనటువంటి ఈ డీటెయిల్స్ కానీ, ఈ నివేదికలు కానీ, ఈ అంశాలు కానీ, ఈ సాంకేతికపరమైన అంశాలు కానీ ప్రజల ముందు నుంచి చైతన్యవంతం చేసి నువ్వు చంద్రబాబు చేస్తున్న కుట్రలు, నువ్వు బీజేపీ మోడీ చేస్తున్న కుట్రల్ని ప్రజాక్షేత్రంలో తేల్చి ఎండగట్టి నిన్ను తాడి చెట్టు లోతులో పాతి పెట్టకపోతే మేము తెలంగాణ బిడ్డలమే కాదు బిడ్డ, కాచుకో రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడు. థ్యాంక్ యూ అన్న. ఈనాటి